హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, అనుభూతించడం నేర్పేదే అసలైన విద్య అండి. అందుకనే ఒకప్పుడు గురుకులాల్లో తల్లిదండ్రుల నీడ, గారాబము, భరోసా పిల్లల మీద పడకుండా పూర్తిగా గురువే తమకి అన్ని కోణాల్లోనూ సంరక్షకుడైన, రక్షించేవాడైనా శిక్షించేవాడైనా గురువే అన్న స్పృహతో పిల్లలు విద్య నేర్చుకునేవాళ్ళు. అది ప్రధానంగా అనుభూతించడం నేర్పే విద్య. న్యూటన్స్ లాస్నో, కెప్లర్స్ లాస్నో కంఠోపాఠం చేయడం కాదు. వేద విద్యనైనా ఉపనిషత్తులనైనా కేవలం కంఠస్థం చేయడం కాదు, వాటి అర్థాన్ని అనుభూతించడం. ఒకప్పుడు ఇది తల్లిదండ్రులతో మొదలయ్యి తాత నాయనమ్మలతో కొనసాగుతూ చివరికి గురువు దగ్గరికి వెళ్ళి పరిపుష్టిని పొందేది. ఇప్పుడు కేవలం తిండిని, బట్టలు వేసుకొని పోర్నున్నట్లు ఉన్న వీడియోల్ని వీళ్ళు చొంగగార్చుకుంటూ చూస్తూ ఉంటే పెద్ద తరం పిల్లలు కూడా అక్కడికే తయారవుతారు. అనుభూతించడం ప్రకృతిని. ఎప్పుడో శ్రీశ్రీ చెప్పుకున్నట్టు, హరివిల్లు విరిస్తే, పువ్వు విరిస్తే, వానజల్లు కురిస్తే, నా కోసం నా కోసం మీకోసం మీకోసం అనుకుండే పాపల్లారా నవ్వుతున్నారా నన్ను చూసి అన్నట్టు. అలా ప్రకృతిని పరిశీలించడము, దాన్ని ఆనందించడము, ఇవన్నీ మర్చిపోతున్నాం. అనుభూతించాలి. ఆ అనుభవాన్ని చిన్నప్పటి నుండి పసిబిడ్డకి నేర్పాలి. కేవలం జిహ్వను ఆనందించడం మాత్రమే కాదు, స్పర్శను ఆనందించడం మాత్రమే కాదు, ప్రతి దాన్ని భావంతో అనుభూతించాలి. ఎందుకంటే మనం తిన్నవైనా చివరికి కంఠోపాఠం చేసిన జ్ఞాపక శక్తి అయినా ఈ మెదడులో ఉంటుంది. ఈ మెదడు స్థూల శరీరానికి సంబంధించింది, ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి జ్ఞాపక శక్తి మరు జన్మలకేమీ రాదు. ఈ జన్మలో నక్కకి కుక్కకి చాలా జ్ఞాపకం ఉన్న మరు జన్మ మానవుడిగా వచ్చినప్పుడు తను నక్క జన్మలో ఏం చేస్తుందో, లేదా ఇప్పుడు మానవుడిగా పుట్టినవాడు మరు జన్మలో కుక్కో నక్కో అయితే మనిషిగా ఏం చేశాడు, మనకి మన పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయా? ఎక్కడ పుట్టామో ఏవో ఫేమ్ అవడానికి వేసే వేషాలు, మీడియా చేసే ప్రమోషన్లు కాదు, మనకి గుర్తున్నాయా? నిద్రపోయి లేస్తే నిన్నేం తిన్నామో కూడా ఇప్పుడు గుర్తుండదు. జన్మలు మారి వస్తే చావు తర్వాతది చావు దీర్ఘ నిద్ర, నిద్ర చిన్న చావు అంటారు పెద్దలు. అలాంటి చోట జన్మల పరంపర తర్వాత ముందుదేం గుర్తుంటుంది? కాబట్టి జ్ఞాపక శక్తి వెంట రాదు. కానీ అనుభూతించినదైతే సూక్ష్మ శరీరంలోనూ ఉంటుంది. అక్కడి నుంచి గుణాలుగా గట్టిపడి లింగ శరీరంలోనూ ఉంటుంది. అది జన్మ జన్మలకి సంప్రాప్తిస్తుంది. కాబట్టి అనుభూతించడం నేర్పడమే అసలైన విద్య. ఆ అనుభూతులలో ఉత్కృష్టమైన అనుభూతి ఏమిటంటే, నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మను, సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని, ప్రకాశాన్ని, జ్ఞానాన్ని, ప్రేమని అనే అనుభూతి ఏదైతే ఉందో అది అల్టిమేట్. దాన్ని పొందేందుకే జన్మ జన్మల పరంపర. అది పొందితే ఇక జనన మరణ చక్రం నుండి ముక్తే. అంటే అదేదో రెక్కల విమానం వేసుకొని ఎక్కడికో వెళ్ళడం కాదండి. ఉన్న శరీరమే పోతే ఎంత, ఉంటే ఎంత అనుకునే స్థితికి వచ్చాక రానున్న శరీరం వస్తే ఎంత, రాకపోతే ఎంత, అది ముక్తి అంటే. ఆ స్థితికి వచ్చాక తిరిగి మళ్ళీ తను పొందిన అనుభూతి, అల్టిమేట్ గోల్ తన చుట్టూ ఉన్న అందరూ పొందాలి. బాగా తిన్నవాడు ఇదిగో బాగా ఇలా ఇక్కడ ఇంత బాగా దొరుకుతుంది తినండి అని ఎలా చెప్తాడో, ఒక మంచి సినిమాను ఆనందించిన వాడు అరే ఆ సినిమా చాలా బాగుంది ఆనందించండి అని మిగతా వాళ్ళకి ఎలా చెప్తాడో, అదే కదా కొల్లలుగా వీడియోలు, ఫుడీ వీడియోలు, ఫలానా ఉప్మా తినడానికి 300 కిలోమీటర్లు బైక్ వేసుకుని పోయామని చాలా గొప్పగా చెప్పుకుంటూ వీడియోలు చేసుకుంటున్నారే, అదే అలాంటిదే ఇది కూడా. ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ తృప్తిని పొందాక అదిగో దాన్ని పొందడానికి మళ్ళీ ధర్మ అర్థ కామ మోక్షాల దారిలోనే వెళ్ళాలి. కాబట్టి ధర్మాధర్మాల సూక్ష్మత తెలుసుకోండి, ధర్మ గ్లాని ఎలా జరుగుతుందో తెలుసుకోండి అని తెలియజెప్పడం, ఆ స్థితిని, స్వస్వరూప స్థితిని, ఆత్మతృప్తిని పొందినటువంటి మహాత్ముల యొక్క కర్తవ్యం. ఇష్టంతో కూడిన నిష్ఠ అయి ఉంటుంది.
అది అర్థం కాని మూర్ఖులు ఏదో వాగుతూ ఉంటారు. లెట్ దెమ్ గో టు హెల్. కాబట్టి పిల్లలకి అనుభూతించడం నేర్పవలసిందిగా సామాన్యులందరికీ, ప్రియపుత్రి పుత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఆ విధంగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ దిస్ సొసైటీ యాజ్ వెల్. Support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ప్రశాంత జీవనం కోసం, ప్రకృతి ప్రశాంతత కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.